కొవ్వూరులో కూరగాయల వ్యాపారిపై దౌర్జన్యం చేయడం సమంజసం కాదని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చోళరాజు ఖండించారు. కొవ్వూరు పట్టణంలోని ఫ్యాక్టరీ రోడ్డు వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద పడమర వైపు ఆర్ఎండ్బి కార్యాలయానికి తూర్పు వైపున గల రోడ్ మార్జిన్ లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ కు చేరుకొని ఉత్తరం వైపున గల ఖాళీ స్థలంలో చిన్నపాటి రేకుల షెడ్డు వేసుకుని చెల్లింకుల దేవి కృష్ణ కూరగాయల వ్యాపారం చేసుకుని జీవిస్తున్నట్లు దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చోళరాజు తెలిపారు. ఇటీవల కొందరు అనుచితంగా వ్యవహరించి దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకరికి కదండి గిరిగారు. నా పేరు చోళరాజు. నా పక్కన నా బాధితుడు చెల్లింకల జయకృష్ణ. వీళ్ళు సుమారు 20 సంవత్సరాల నుంచి కొవ్వూరులో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కాడ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. సుమారు ఒక 10 రోజుల క్రితం అక్కడ లోకల్ ఉన్న ఒక వ్యక్తితో మాట వచ్చి గొడవ పెరిగితే అతను ఈయన మీద కక్ష సాధింపుతో మొత్తం అక్కడ అతను అనుచరులతో కుర్రలతో వచ్చి నన్ను దౌర్జన్యం చేస్తున్నాడన్న, అలాగే నా సామాను కూడా పీకేసి ఆటోలో వేసుకెళ్ళిపోయి అతని ఇష్టానుసారంగా దౌర్జన్యం చేస్తూ నన్ను చంపే విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి దళిత ప్రజావేదిక కార్యాలయం దగ్గరికి వచ్చి నాతో గోడు వినిపించుకోవడం జరిగింది. అలాగే నేను ముందు అతను వీడియోలు గట్రా చూస్తే అక్కడ ఖచ్చితంగా ఆ సీసీ ఫుటేజ్లో ఎవరైతే ఆ భగవాన్ అన్న అయినా అలాగే అతని అనుచరులు కూడా నేను వీడియోలో ఉండడం చూశాను. ఆ తర్వాత ఈయన ఇంకా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇక్కడ తీయించేస్తాను అని ఇతను గతంలో వైసీపీ అంట, ఇప్పుడేమో జనసేనలో ఉంటున్నాడంట. అతను ఇతను ఏదో వ్యాపారం చేసుకుని వాళ్ళ నాన్నగారేమో షుగర్ పేషెంట్, చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడం మానేసి రౌడీజంగా ఇతను ఇబ్బంది పెట్టడం చాలా దారుణం. అలాగే దీనిపై మన సోమవారం ఎస్పీ గారిని కూడా కలిసి అతని దౌర్జన్యంపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాధితుడు. ఇంకా సిఐ గారు కొవ్వూరు టౌన్ సిఐ గారికి రాశారు. సిఐ గారు ఇంకా పిలిపించలేదు, ఎందుకంటే అతనికి రాజకీయ అంటదండలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే కూరగాయలు కొట్టు పెట్టుకుని బీసీ బాధితులు ఉన్నారో వాళ్ళ తరఫున మేము దళిత ప్రజావేదిక తరఫున మేమందరం కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటాం. ఇది కానీ అతనికి ఏదైనా తలపెడితే ఖచ్చితంగా మేమందరం అలా అండగా ఉండి అదే షాప్ దగ్గర మేమందరం రేపు కానీ 2 రోజుల్లో టెంట్ వేసి నిరాదీక్షణ కూడా కూర్చోవడం మేము సిద్ధమని తెలియజేసుకుంటూ జైబీఎం దళిత ప్రజావేదిక తరఫున పూర్తి మద్దతు మేము ప్రకటిస్తున్నాం. అధికారులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, పోలీసు వారు కూడా వీళ్ళకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జైబీఎం మీ చోళరాజు.